భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మోగళ్లపల్లి పంచాయతీ చింతకుంట గ్రామం ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను రేషన్ కార్డులు లేవని అక్రమంగా ఎలాంటి కారణం లేకుండా నోటీసులు లేకుండా వారిని విధుల్లో నుండి తొలగించడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది. వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎంఆర్ఓ శ్రీనివాస్ గారికి న్యూ డెమోక్రసీ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం పవన్, వి నాగరాజు, మునేశ్వరరావు, సంటి వాదం సుధాకర్, అశోక్, సత్యనారాయణ, నరేష్, పవన్, రాము తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. చర్ల మండలం మొగళ్లపల్లిలో ఉన్న ఇసుక ర్యాంపులో కొంతమంది ఉపాధి చేసుకునే వాళ్ళ కూలీలను ఈరోజు కూలికి రావద్దని చెప్పి ఇసుక ర్యాంపులో కొంతమంది పెద్ద మనుషులు ఇవాళ చెప్పడం జరుగుతూ ఉన్నది. దీనిపైన రేజింగ్ కాంట్రాక్టులు చూసుకుంటూ వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళకు ఉపాధి మాత్రం కల్పించే అవకాశం లేదు. అందుకనే ఈరోజు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ చేయడానికి పోతా ఉన్నాం. ఇట్లా ఆ ఊరు వాళ్ళని ఎందుకు ఉపాధి లేకుండా చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇది కేవలం ఒక వర్గానికి చెందిన వారే ఇందులో ఉన్నవారే చేస్తా ఉన్నారు తప్ప ఇవాళ కూలి చేసుకునే రెక్కాడే కుటుంబాలను మాత్రం ఎందుకు ఇవాళ బయటికి పంపాలని చూస్తున్నారని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ప్రశ్నిస్తా ఉన్నాం. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. వీళ్ళకు ఉపాధి కల్పించకపోతే మాత్రం ఖబర్దార్ బిడ్డ మీ సంగతి ఏంటో చూస్తామని చెప్పి ఇవాళ హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది.